ఆయన మన స్తుతులను అంగీకరించాడు. ఇప్పుడు మన స్తుతుల సింహాసనాసీనుడై ఆయన మనతో మాట్లాడబోతున్నప్పుడు భయభక్తులతో ఉండాలి. కేవలం మాట్లాడుతున్నప్పుడే కాదు, కానీ ప్రారంభం నుండి కూడా దేవుని సన్నిధిని భయభక్తులు కలిగి ఉండాలి. ఫోన్లు చూడటం, ఫోన్లు తీసుకొని బయటకు పోవటం, మాట్లాడుకోవటం, దేవుని సన్నిధిని అశ్రద్ధ చూపటం తగదని, అది దేవుని సన్నిధిలో శాపగ్రస్తమైన జీవితమని నేను మరలా మీకు తెలియచేస్తున్నాను. ఎన్నిసార్లు దైవ సన్నిధిని దేవుడు తన నోటబోరగా తన దాసుని వాడుకొని మనతో మాట్లాడుతూ ఉంటాడు. నా సన్నిధిని సమయానికి రండి, సమయానికి రండి అడుగుతూనే ఉంటాడు, చెబుతూనే ఉంటాడు. కానీ మనం మాత్రం ఒక చెవిని విని ఒక చెవిని విడిచిపెట్టి దేవుని మాటను పెడచెవిని పెట్టి మనకిష్టముగా మన ఇష్టానుసారముగా మనం వస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, నాకు సమాధానం చెప్పండి. రేపు ఒకవేళ మనము పరలోకమునికి వెళ్ళాము అనుకుందాం. పరలోకంలో వెళ్ళిన వారందరూ ఏం చేస్తారు? ఇది ప్రశ్న. అందరం పరలోకానికి వెళ్ళాము అనుకుందాం, ఒకసారి ఊహించుకుందాం. పరలోకమునికి వెళ్ళిన వారందరూ ఏం చేస్తుంటారు అమ్మా? అవునా? అదే స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటారు. మరి పరలోకంలో వాక్యం వింటారా? పరలోకంలో వాక్యం వింటారా? కేవలము దేవుని స్తుతించడమే ఉంటుంది. భూలోకంలో ఎందుకు వాక్యం వినిపించాలి అని రాయించాడు అని అంటే, ఆ పరలోకమునికి వెళ్ళి అక్కడ ఎలా స్తుతించాలో అది ఇక్కడ నేర్పించడానికి వాక్యం చెప్పించేటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. అందుకని మనము దేవుని సన్నిధిలోనికి వస్తున్నామనంటే ఎప్పటి నుంచి సన్నిధిని అనుభవించాలి? ఆరంభము నుండే, ప్రారంభ ప్రార్థన నుండే, మొదటి కీర్తన నుండే అన్ని క్రమాలలో మనము పాల్గొని దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. మనం అనుకోవచ్చు, ఆరాధించడం నేర్చుకోవాలట, వాక్యానికి ముందు కదా ఆరాధన, దానికి వస్తే సరిపోద్ది అనుకోకూడదు. ప్రారంభము నుండి దైవ సన్నిధిలో ఎండింగ్ వరకు, ముగి వరకు ఉండి దేవుణ్ణి ఆరాధించడమే ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక మనము నిజముగా దేవుని పిల్లలమైతే, నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే, నిజముగా దేవుని రక్షణ మనకు ఉంది అనంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఆరంభము నుండే ఉండాలి. మేము అలా లేమనుకుంటే మీ ఇష్టం, ఎప్పటికైనా రండి. దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకువెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు దైవజనులు దేవుని ఆత్మతో చెప్పిన మాటలు క్యాదర్ చేయకపోతే ఐ డోంట్ కేర్ అనుకుంటే నేను కూడా అలాగే అంటాను కదా. నేను చెప్పింది అయిపోయింది, నాకేం పట్టింది, దేవుడు చూసుకుంటాడు అనుకుంటే మన పరిస్థితులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన విశ్వాసాన్ని కాస్త
కోరుకునే విధంగా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనమందరము విశ్వాసులమేనా? విశ్వాసులైన వారందరూ చేతులెత్తి చూపించండి. అందరూ పైకెత్తండి చేతులు. విశ్వాసులైన వారందరూ పైకెత్తండి. దేవునికి స్తోత్రం. దరిదాపుగా అందరూ విశ్వాసులే. ఏదో కొంతమంది ఒక 10-15 మంది ఏమో ఉన్నారు అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు. ఆమేన్. ఇప్పుడు విశ్వాసాన్ని కాస్త పరీక్షించుకునేటువంటి పని చేద్దాం. ఎందుకు ఆ పని చెయ్యాలి అనంటే, యేసు ప్రభువుల వారు భూలోకములో ఉన్నప్పుడు ఒక మాట ఆయన అన్నాడు. విశ్వాసమును గూర్చి. అందువల్ల మన విశ్వాసము ఎలా ఉందో తడువులాడుకునే పని చెయ్యమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించాడు. ఆమేన్. ఏంటి యేసు ప్రభువుల వారు అన్న మాట అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట ఆయన అన్నాడు. ఏంటంటే, అమ్మా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ప్రశ్న అక్కడ ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అన్యాయస్థుడైన న్యాయాధిపతి విషయములో మాట్లాడుకుంటూ వస్తూ దేవునికి భయపడక మనుషులను లెక్క చేయకుండా ఉన్నటువంటి ఆ అన్యాయస్థుడైన అన్యాయస్థుడైన ఆ రాజు దగ్గరికి ఓ విధవరాలు రోజు వచ్చి తొందర పెడుతుండగా ఆమెకు న్యాయము తీరుస్తామని అనుకున్నాడట. మరి మీరు ఎడతెగక నా సన్నిధిని మొరపెడుతూ ఉండగా నేను మీకు న్యాయము తీర్చనా? ఆయన మీకు న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఈయన అన్యాయస్థుడైన న్యాయాధిపతి కాదు, ఈయన నిజమైన న్యాయాధిపతి కనుక ఆయన సన్నిధికి వచ్చేవారు మొరపెడుతూ ఉంటే న్యాయం కావాలి అనంటే ఆయన త్వరగా న్యాయం తీరుస్తారట. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎవరి విషయం? ఆయన సన్నిధికి వచ్చి కోరుకునే వారి కోరికలు తీర్చటానికే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు మనకు న్యాయము తీర్చాలని మన పట్ల దీర్ఘశాంతం చూపుతున్నాడట. ఇప్పుడు కాకపోతే ఇక కాసేపటికి మారుతారేమో, రేపటికి మారుతారేమో, వారానికి మారుతారేమో, నెలకు మారుతారేమో, సంవత్సరానికి మారుతారేమోనని మనకు న్యాయము తీర్చటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు దీర్ఘశాంతం మీద చూపుతున్నాడట. అయినా అంత దీర్ఘశాంతం చూపుచున్నా ఆయనకు ఒక సందేహము వచ్చింది. ఎవరికి? యేసుక్రీస్తుకే సందేహం వచ్చింది. ఎవరి మీద? ఆయన యందు విశ్వాసముంచిన వారి మీద. ఆయనను నమ్మి బాప్తిస్మం పొందిన వారి మీద ఆయనకు కాస్త డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే, ఇంత దీర్ఘశాంతం చూపుచున్నా మీ కొరకే కదా ఆయన ఈ విధముగా ప్రయాసపడుతున్నా, అలాంటి ఆయనలో ఒక అనుమానం వ్యక్తమైంది. ఏంటంటే,
మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువులు వారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ఒక ప్రశ్న అక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏమనట? దీర్ఘశాంతం చూపేవాడైనా, మీ కొరకు ఆయన ఇంత ప్రయాసపడు వాడైనా, అయినను ఆయనకు ఈ డౌట్ వచ్చింది. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొంటాడా? చూస్తాడా? విశ్వాసమును చూస్తాడా? విశ్వాసం ఉన్నదాన్ని ఎవరైనా ఆయన ఎదుటికి రాగలుగుతారా అనేటువంటి డౌట్ ఆయనకు వచ్చింది. ఎందుకనండి? ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకు ఆ డౌట్ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువుల వారికి? ఆయనను విశ్వసించిన వారు డేంజర్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నారు. అందుకన్నాడు. అంటే డేంజర్ జోన్ అంటే పైకి భక్తి గల వారుగా ఉండి లోపల ఆయన శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. అందుకు ఆ డౌట్ ఆయనకు వచ్చింది. ఇంతకు విశ్వాసము ఎవరి ద్వారా వస్తుంది? విశ్వాసాన్ని ఎవరు కొనసాగిస్తారు? అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, హెబ్రీ గ్రంథకర్త అన్నాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, రెండవ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే 2వ భాగంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటే అన్నాడంటే, విశ్వాసానికి కర్త ఎవరట? విశ్వాసానికి కర్త ఆయనేనట. అంటే సృష్టికర్త, విశ్వాసము నీలో పుట్టించే కర్త ఆయనే. విశ్వాసం మీలో పుట్టించే, నాలో పుట్టించే కర్త ఆయనే. దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆ విశ్వాసమును ముందుకు నడిపించేవాడు కూడా ఆయనే. మరి అలా ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు విశ్వాసమును ఎందుకు చూడలేడు? బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాసమునకు సృష్టికర్త ఆయనే, విశ్వాసం కొనసాగించేది ఆయనే. మరి ఆయనే సృష్టికర్త, ఆయనే కొనసాగించేవాడైతే ఆయన వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందున్నాను ఎందుకన్నాడు అంటే అక్కడే అన్నాడు చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకన్నాడట? ఇప్పుడు అక్కడే అర్థం వస్తుంది మనకు. అంటే ఆయనే విశ్వాసమునకు సృష్టికర్త, ఆయనే విశ్వాసమును కొనసాగించేవాడు. కానీ మన ఎదుట ఒక పందెపు రంగమును ఉంచాడట. పందెపు రంగమును ఉంచాడట. ఆమేన్. ఒక పందెం మన ముందు ఉంది. ఏంటి? ప్రభువు కొరకు పరిగెత్తేటువంటి పందెం మనకుంది. ఆయన పెట్టాడు. ప్రభువు కొరకు పరిగెత్తేటువంటి పందెం మనకు పెట్టాడు. ఈ పందెములో ఎవరైతే ఓపికతో పరిగెత్తుతారో వారు మాత్రమే ఆ విశ్వాసాన్ని కొనసాగింపు చేసుకుని వారుగా ఉంటారు. ఆమేన్. మరి ఈ పందెములో, ఈ పరుగులో మనము ఓపిక కలిగి లేకపోతే, అబ్బా ఏడిపోతావు లేబ్బా, పొద్దున్న లేచిన ముంచి ఎక్కడ పోతావులే, ఏడ పరిగెత్తావు, ఏదో ఊరక అట్లా ఉండిపోదాం అనుకుంటే, ఓపిక లేకపోతే, దేవుని సన్నిధిని ఖరాఖండితముగా ఆరాధించగలిగేటువంటి ఓపిక లేకపోతే,
దేవుని సన్నిధిలో ఆయనకు ఇవ్వవలసిన సమయం, ఆయనకి ఇవ్వాల్సిన గడియ, ఆయనకి ఇవ్వాల్సిన సమర్థము సకాలమునకు ఇవ్వకపోతే, ఆ ఓపిక నీలో లేకపోతే, ఆ ఓపిక నీలో మనలో లేకపోతే కొనసాగించేటువంటి దేవునికి దూరం అవుతాం. దేన్ని కొనసాగించే దేవునికి? విశ్వాసమును మనలో కొనసాగించే దేవునికి దూరం అవుతాం. అప్పుడు మనము విశ్వాసములో ముందుకు అడుగు వెయ్యలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ పందెం ఉంది, మనకు పరుగు పందెం ఉంది. ఎక్కడుంది? చాలా చక్కగా ఉంది. ఏంటట? ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని అన్నాడు. అంటే పరుగు పందెమే కదా, పరుగు పందెమే కదా. ఎవరు మనతో కూడా ఈ పందెములో పోటీ పడేవాడు? ఎవరు ఈ పోటీలో, ఈ పందెములో మనతో పోటీ పడేవాడేవాడు? అపవాది, అపవాది, సైతానుగాడు. సైతానుగాడు పోటీ పడతాడు మనతో. నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనము ఇప్పుడు పోరాడేది ఈ పరుగు పందెములో జయము పొందవలసింది ఎవరి మీద? అపవాది మీద. ఆమేన్. వాడంటాడు, నువ్వు ప్రారంభించావు పరుగు పందెం, ఎందుకు లేవయ్యా, నేను కొంచెం చూసుకుంటాను, కానీ కాస్త లేటుగానే పర్వాలేదు, కాస్త లేటుగానే పర్వాలేదు అంటాడు మొదట్లోనే. లేకపోతే ఇంకొంచెం పండుకో, అలసటగా ఉంది కదా, పండుకో. ఏమయ్యా, ఒకటి అంటాడు పాస్టర్ గారు, 1:30 వరకు ఉండిస్తాడు, కొంచెం లేటుగా పోతే ఏం మునిగిపోద్ది, లేటుగా పో అంటాడు. మరి ఇన్నవారు ఏం చేస్తారు? స్త్రీలైన పురుషులైనా విన్నవారు ఏం చేస్తారు? స్త్రీలైన పురుషులైనా లేటుగా వచ్చేవారు అందరూ అప్లై చేసుకోండి. ఆ మాట అపవాదది. లేటుగా పో, పర్వాలేదు, కాస్త నిదానంగా పో, ఏం తొందరపోయి ఏం ముందుకు పోయి ఏం చేస్తావు, నిదానంగా పోయి నీళ్ళు తాగమన్నారు, పరిగెత్తి పోయి పాలు తాగొద్దు అన్నారు, అందుకని నిదానంగా పో అంటాడు వాడు. మనమందరం ఏం చేస్తున్నాం? చెప్పాలి. ఏం చేస్తున్నావు? వాని మాట విని ఈ పందెములో ఓపికను కోల్పోయి అప్పుడు వానికి సమయం ఇస్తున్నాం. వాడేం చేస్తాడు? మనకంటే ముందొచ్చి ఆ ద్వారంలో ఉంటాడు. మనకంటే ముందొచ్చి ఆ ద్వారంలో. ఎందుకు? వచ్చేటువంటి హృదయాలను గెలుచుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉంటాడు. ఇప్పుడు వాడు సమయానికి ఉన్నాడా, మనము సమయానికి ఉన్నామా? వానికి ఓపిక ఉందా, మనకు ఓపిక ఉందా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నీవు ఉండాలి అనంటే ఈ పందెములో నీవు గెలవాలి, ఈ పందెములో నీవు ఓపికతో పరిగెత్తాలి. నీకు ఇవ్వబడిన చట్ట, క్రమం, పద్ధతి అనుసరించాలి, తప్పదు. అప్పుడే ఈ పందెములో ఓపికతో ఆ ప్రైజ్ గెలుచుకుంటావు. అవునా? అంతేనండి. విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే. కానీ పందెం ఒకటి ఉంది, అది నీ ముందు ఉంచాడు. ఆ పందెములో నీ ఓపికతో పరిగెత్తాలి. ఇక్కడ ఓర్పు లేకపోతే, దైవ సన్నిధిని ఓర్పుతో సహనముతో ఆయనను అనుభవించలేకపోతే ఓడిపోతాం. షారోన్ చర్చిలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పెట్టేవారు వాళ్ళు. ఎప్పుడన్నా స్త్రీలకు అలాగా స్పోర్ట్స్ పెడితే, పరిగెత్తే పందెంలో పెడితే మా పాస్టర్ గారు అక్కడ పాల్గొనేవారు. యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆ పక్క వాళ్ళని ఈ పక్క ఉన్నట్టుంటే ఇక్కడ చేతులు కట్టుకొని ఉన్నట్టుండి 6 విజులు బూది రూపాయలు వాళ్ళిద్దరిని వెనక్కి దొబ్బి పరిగెత్తదు. వాళ్ళిద్దరిని వెనక్కి దొబ్బి ఏం పరిగెత్తేది. ఎందుకంటే గెలవాలి. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో పందేళ్ళలో గెలుస్తాం,
గెలవాలనే ఆరాటం ఉంటుంది. ఎందుకంటే బహుమతి వస్తుంది కదా, బహుమతి వస్తుంది, అందుకు మనము పోరాడుతాం. కానీ దేవుడిచ్చే బహుమతి ఈ లోకములో ఉన్నదానికంటే అధికమైందా, తక్కువదా? మరి ఆయన సన్నిధిని మనం ఎందుకు ఓపికతో పరిగెత్తలేకపోతున్నాం? నిర్లక్ష్యం మనం చూపుతున్నాం. ఆమేన్. అందుకనే యోహాను సువార్తలో యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఏమన్నాడంటే, చూడండి 5:24 యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! ఎంతటి మంచి మాట కదా. యేసు ప్రభువుల వారే స్వయాన తన నోటితో చెప్తున్నాడు. ఏమని? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవనంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయము చెప్తున్నాను. గమనించారా? ఏమర్థమైందండి ఇక్కడ మీకు? మరి ఇంత ఖచ్చితముగా చెప్పిన యేసుక్రీస్తు నేను మరలా వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అని ఎందుకన్నాడు? ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు కదా. నా యందు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. హీ ఈజ్ ఎటర్నల్ లైఫ్. అతడు నిత్య జీవం పొందుతాడు. అంత మాత్రమే కాదు, వాడు ఇక తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పాడు యేసుక్రీస్తే. అంటే నిత్య జీవము పొందినవాడు, జీవములోనికి వెళ్ళినవాడు ఇక విశ్వాసమును కొనసాగించుకోలేడా? ప్రభు ఇచ్చాడు కదా అధికారం. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఇస్తానని చెప్పాడు కదా. వాడు మరణములను జీవములోనికి దాటాడని చెప్పాడు కదా. మరి ఇలా దాటిన వారు, ఇలా ఇక్కడి నుండి అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అయిన వారు ఎందుకు విశ్వాసాన్ని ఆయన రాకడ వరకు నిలుపుకోలేరు? నిలుపుకుంటారు కదా. ఎందుకన్నాడు? కనుగొనగలనా? చూడగలనా? నేను విశ్వాసమును చూడగలనా? ఎందుకన్నాడు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాని కన్నా తక్కువ వాడైనా వాడు మనల్ని ఆయన ఇచ్చే నిత్య జీవనకు వెళ్లకుండా, ఆయన ఇచ్చేటువంటి జీవనానికి వెళ్లకుండా అడ్డు తగిలి మరణములోనే ఉండేలా వాడు మనకు హాని కలిగిస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలి మనం? పాస్టమ్ గారు వెనక్కి నెట్టినట్టుగా వాడు మనల్ని వెనక్కి నెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు అడ్డు తగిలి మనల్ని వెనక్కి నెడుతున్నాడు. ప్రభువేమో మనకు నిత్య జీవం ఇచ్చాడు. ప్రభువేమో మన మరణంలో జీవనానికి దాటించాడు. కానీ వీడేం చేస్తున్నాడు? వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు. మరి వీడిని ఏం చేయాలి? మనం చెప్పాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టెల్ మీ. వాని మీద పోరాటము చెయ్యాలి. ఆమేన్. వానితో పోరాడాలి అనంటే విశ్వాసులమైన మనకు ఓపిక కావాలి.
ఓపికతో వానితో పోరాడగలిగేటువంటి దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడే వాడిని మనము ఓడించగలము. మనకిచ్చినటువంటి ఆ నిత్య జీవంలోనికి మన పందెములో మనము పరిగెడుతూ ఉంటాము. ఆమేన్. వానితో పోరాడకుండా వానితో సఖ్యం కలిగి ఉంటే అంటే సహవాసం కలిగి ఉంటే వాడు నిన్ను అడుగు ముందుకు వెయ్యనీయడు. ఏదో ఒక అడ్డు చెప్తాడు, ఏదో ఒక ఆటంకం చెప్తాడు, ఏదో ఒక పని పెడతాడు, ఏదో ఒక ఉపాయం చెప్తాడు. ఆమేన్. అవి మనకు అప్పటికి బాగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. అందువల్ల దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎవరు ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? విశ్వాసులతో. ఆయన పిశాసులతో ఎప్పుడు మాట్లాడాడు? పిశాసులు మాట్లాడించబోయినా షటప్ అంటాడు. నువ్వు సర్వోన్నతుడు దేవునికి డోర్మై నువ్వు చెప్పండిలే నన్ను గురించి అంటాడు ఆయన. ఆమేన్. విశ్వాసులతో మాట్లాడుతాడు, విశ్వాసులను మాట్లాడనిస్తాడు. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజంగా విశ్వాసులమైతే, మనము నిజముగా దేవునికి పుట్టిన వారమైతే, రక్షణ అనుభవం నిజముగా మనము పొందిన వారమైతే, విశ్వాస పరిధిలో పరిగెత్తటానికి క్రీస్తు కొరకు ఓర్పు కలిగిన వారమైతే, ఈ పందెములో మనము నిత్య జీవము పొందిన వారమని గుర్తించి మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని గమనించి, మరణాధిపతి అయినటువంటి అపవాది మనల్ని ఆకర్షించినప్పుడు వానికి ఆకర్షితులము కాకుండా నిత్య జీవానికి లేక జీవానికి మనల్ని ఆకర్షించిన యేసుకు ఆకర్షితులమై మన ప్రయాణం కొనసాగించాలి. ఆమేన్. ఆమేన్. అప్పుడే మనకు ఓర్పు అనేది ఉంది అని నిరూపణ అవుతుంది. ఆమేన్. ఇంకేమన్నాడు చూడండి. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే మరో మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. ఆమేన్. బాగా గమనించాలి. విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే. ఆయన మాట విని పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని ఇచ్చింది ఆయనే, తీర్పులోనికి రాక మరణమైన జీవనలకు దాటింపజేసింది ఆయనే కదా. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చానని యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇంకో అభయం ఎలా కనపడుతుంది అమ్మా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చీకటిలో నిలిచి ఉండకుండా వారికి వెలుగుగా ఉండటానికి యేసుక్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చాడట. ఇప్పుడు ఆయనందే కదా మన విశ్వాసం. మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో ఉండకుండా ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు నిన్ను వెలిగించి వెలుగులో ఉంచటానికి. మరలా అలా ఉంచిన యేసుక్రీస్తు ఆయన వచ్చేటప్పుడు నీలో విశ్వాసం ఎందుకు కనుగొనలేడు? అన్ని ప్రశ్నలే ఈరోజు కదా.
ఆయన మీద నింద వేస్తాం మనం ఈ వాక్యం వింటే. అంతా ఆయనే చేశాడు, మళ్ళీ ఆయన అడుగుతున్నాడు కదా. రానివ్వలేదు. అమ్మా, వాడు గొప్పోడా, నీలో ఉన్నవాడు గొప్పోడా? ఆమేన్. నీవు నిజంగా నీలో ఉన్న వాని మీద నీవు ఆధారపడి నీ విశ్వాసాన్ని కొనసాగించేటువంటి ఆ ప్రభువు నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని నీవు గుర్తిస్తే, నీలో ఉన్నవాడు నీలో ఉండగా నీ ఎదుటికి వచ్చిన వాడు గడగడలాడుతాడు. నిన్ను మాట్లాడించాలన్నా, నీతో ఏమైనా చెప్పాలన్నా, నిన్ను ఆటంకపరచాలన్నా వాడు గడగడలాడతాడు. ఎందుకంటే నీలో ఉన్న వానిని నీవు వానికి చూపించగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు వాడు నీ జోలికి రాడు. ఆమేన్. ఈనాడు విశ్వాసులైన వారు, బాప్తిస్మం పొందిన వారు మరి ప్రార్థన కూటాలకు వస్తున్నారా? ఉపవాస ప్రార్థన కూటాలకు వస్తున్నారా? గృహ కూడికలకు వస్తున్నారా? స్త్రీల కూడికలకు వస్తున్నారా? ఆరాధనలకు క్రమంగా వస్తున్నారా? ఆరాధనలు క్రమంగా చేస్తున్నారా అనంటే ఉత్తరం మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వస్తున్నారంటే మీరు మీ దగ్గర నుంచి సమాధానం వస్తే బాగుంటుంది. అవును, నిత్య జీవము నాకు అనుగ్రహించిన దేవుని సన్నిధికి నేను వస్తున్నాను అన్నవారు నిజంగా మీ చేతి చూపించండి. ప్రతిరోజు సంఘ కార్యక్రమంలో పాల్గొనటానికి విశ్వాసినైన నేను కలుసుకుంటున్నాను, నా దేవుని మహిమపరుస్తున్నాను అన్నవారు మీరున్న స్థలంలో ఉన్న పాటుగా మీ చేతులెత్తి చూపించండి. నేను చప్పట్లు కొడతాను. ఏంటంటండి? ఏంటంట? చెప్పండమ్మా. ఏంటట? అయ్యా చెప్పండి, ఏంటట? నేను చప్పట్లు కొడతాను మీ కొరకు. చెప్పండి. నేను విశ్వాసని, దేవుడు ఏర్పరిచిన సంఘములో చేరాను, సంఘ కార్యక్రమానికి, సంఘ చట్టానికి నేను లోబడి, దేవుడు నాతో ఏం చెప్తున్నాడు చేయటానికి ఇష్టపడుతున్నాను, నేను నిత్యజీవంలో ఉన్నవాడను ఉన్నదానను అనేవారు చేతులెత్తి చెప్పండి. ఏంటండి విచారం? ఒక్కరు కూడా చెయ్యి పైకెత్తలేదంటే మనమందరం కూడా నన్ను ఎందుకు చేర్చుకోవాలి? నన్ను చేర్చుకుంటేనే వద్దా ఈ విషయంలో? నేనైతే 2 చేతులు ఎత్తా, నేను జారిన కదా అందులో. అంటే మీరందరూ కూడా ఊరకనే విశ్వాసులము అనుకుంటున్నారా? ఊరకనే భ్రమపడుతున్నారా? భ్రమపరిచేటువంటి విశ్వాసం కాదు. అది అపవాదిగాడు మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడు మీరు విశ్వాసులే అని. ఆ విశ్వాసం దేవుడు కొనసాగించడు. ఆమేన్. అయితే మీరేం చేయాలి? యేసు ప్రభు మాట విని ఆయన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు చీకటిలో ఉండకుండా ఆయన వారికి వెలుగుగా ఉంటాడు. ఆయన వారికి వెలుగుగా ఉంటాడు. అంటే వెలుగుగా ఉన్న ఆయనను వెంబడించగలగాలి. వెలుగుగా ఉన్న ఆయనను వెంబడించగలగాలి. ఆయన వెలుగుగా నీ ముందు ఉంటే, ఆయనతో నడవకుండా నీ రూట్ వేరైతే ఆయన రూట్ విడిచి నువ్వు వచ్చావా? నిన్ను విడిచి నీ రూట్ విడిచి ఆయన వెళ్ళాడా? ఏమండి బాబు, అమ్మ, అయ్యా, అక్క, తమ్ముడు, చెల్లి, నా సన్నిధికి రండి, నాతో గడపండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నా సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధిని మీకు ఇస్తానని పోయిన వాళ్ళని చెప్పాడు కదా. మరి అలా చెప్తుంటే మనము అలా కాకుండా ఉంటే మనం ఆయన మాట విన్నవారమేనా? ఏమండి, విన్నవారం అవుతామా? ఆయన మాట విన్నవారం అవుతామా? ఆయన ఏమంటున్నాడు? నా మాట వినండి అని అంటున్నాడు. ఆమేన్. కానీ మనం ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఆయన సన్నిధిని అనుభవించకుండా,
ఆయనతో ఓపికతో పరిగెత్తలేక అపవాది క్రియలకు లోబడి, లోకానికి లోబడి, లోక ఇచ్చలకు లోబడి, లోకములో ఉన్నటువంటి వాటికి లోబడి నేను కూడా క్రైస్తవునే, నేను కూడా క్రైస్తవురాలనే అని డప్పా కొట్టుకుంటే పనికి రాదు. దేవుడు దానిని ఒప్పుకోడు. ఆమేన్. ఇంకేమన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములో విశ్వాసులు ఎలా ఉండాలో చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మినాను, యూదుల మతభవిష్ఠుడును అంత్యోకైన వాడునకు నికోలసును వారిని ఏర్పరచుకొనిరి అన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆమేన్. అపోస్తలులు దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వారికి కంప్లైంట్ చేశారు, మాకు సరైన రీతిగా వీరు పట్టించుకోవటం లేదు అని. అప్పుడు అపోస్తలులు వారితో చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి వారు చెప్పారు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని చెప్పారు. ఆ మాట అక్కడున్న జనసమూహానికి అంతటికి ఇష్టమైందట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారిని 7 మందిని ఏర్పాటు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నిలబెట్టారట. ఆమేన్. ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి? ఆయన పని చేయాలంటే, ఆయన పరిచర్య చేయాలంటే, ఆయన సన్నిధిలో ఉపచారం చేయాలంటే వారు ఎలా ఉండాలట? విశ్వాసముతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నిండుకొనిన వారుగా ఉండాలట. మంచి పేరు గలవారుగా ఉండాలట. మంచి పేరు గలవారుగా ఉండాలట. మరి మనమందరం కూడా విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమైతే, నింపబడిన వారమైతే, విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడు వారమైతే ఇప్పుడు ఎలా ఉంటామండి? ఇప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? కీర్తనకారులు అన్నప్పుడు నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని కనిపెట్టుకుని ఉన్నానంట కదా. నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి రావాలా అనేటువంటి ఆలోచన, ఆశ వారిలో రేకెత్తిస్తూ ఉంటుంది. ఎందుకండి వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డారు కనుక హృదయములో నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, ప్రవర్తన మారుస్తే గనుక ఈ హృదయములో విశ్వాసము పరిశుద్ధాత్మ నింపబడి ఉంటే రాంగ్ స్టెప్ వెయ్యనిస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు రాంగ్ స్టెప్ వెయ్యనిస్తాడా? దేవుని సన్నిధిని ఆలస్యముగా పోవటం పర్వాలేదంటారా? ముందు నీ పని చూసుకో, ఆ తర్వాత దేవుడు కాని అంటారా? ముందు కడుపుకు చూసుకో, తర్వాత దేవుడు కాదని అంటారా? ఎవరైనా అంటారా? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారు ఎవ్వరు అనరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ గేవ్ మై లార్డ్. మొదటి స్థానం నేను నా దేవునికే ఇస్తాను అని అంటారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఐ గేవ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అంటే నా మొదటి స్థానం నా ప్రభువైన యేసుక్రీస్తుకే
నేను ఇస్తాను అన్నప్పుడు పొద్దున్న లేసి ఇంకేం చేస్తారండి? ఇలా ఉంటే ఎప్పుడెప్పుడు పోయానా అని ఉండదా? ఎప్పుడెప్పుడు పోవాలని ఉంటుందే ఉండదా? ఉంటుంది. అమ్మాయి పోయిన వారం నేను చెప్పినప్పుడు నేను ఒక్కనే ఉన్నానన్నా. ఈ వారం నేను వచ్చే లోపల ఇంకిద్దరు ఉన్నారు లోపల. నాకు సంతోషమైంది. అబ్బా, నాకంటే ఇద్దరు ముందు వచ్చారు అని నాకు ఆనందమైంది. ఆ తర్వాత 12 గంటలు పూర్తయ్యే లోపల మనం ఇంతమంది వచ్చాం. అమ్మాయిని వాళ్ళిద్దరు ఎవరంటే అదో శ్రీపతి నాగరాజు, తన స్నేహితుడు, వాళ్ళిద్దరు వచ్చారు. అంటే యెహోవా మాట మీద లక్ష్యముంచితే, ఆయన మాటకు మనము గౌరవం ఇస్తే, చెప్తున్నా, ఆయన మాటకు మీరు గౌరవిస్తే, ఆయన నిజంగా మీరు ప్రేమిస్తే, ఆయనకు నిజముగా మీరు పిల్లలైతే, ఆయన సన్నిధిని అనుభవించటానికి ప్రారంభము నుండే ఉండాలి. ఆమేన్. కాబట్టి వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలట. ఇక్కడ భోజనం పెట్టడానికి పెద్దలుగా ఏర్పాటు చేసిన వారి విషయంలో ఈ మాట అంటుంది. వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారై అందరి ఎదుట మంచి పేరు పొందిన వారుగా ఉండాలట. మంచి పేరు లేని వారు కూడా పనికిరారట. ఆమేన్. ఇంకా చూడండి, ఇంకేమన్నాడు చూడండి. రోమపత్రిక 1:8 చూస్తే, రోమపత్రిక 1:8 పౌలు గారు చెప్తున్నారు, ఆ విశ్వాసులారా వినండి, మీ విశ్వాసము లోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమండి, విశ్వాసం ఎలా ఉండాలట? నేను ఒక విశ్వాసిని అంటే నా విశ్వాసము బయట ప్రచురం చేయబడాలి. నేను పోయి డబ్బా కొట్టుకోవడం కాదు. అర్థమవుతుంది? నా మాట అర్థమవుతుందా? నేను నిజముగా విశ్వాసిని అయితే నా విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడాలి. నేను పోయి ఆడ తప్పుడు కొట్టి నేను విశ్వాసిని, నేను ఇలాగని చెప్పుకోవటం కాదండి. నీలో ఉన్న విశ్వాసం ప్రచురం కావాలి. ప్రచురం కావాలంటే